ప్రపంచ పట్టాన్ని ఓసారి పరికించి చూస్తే అందులో మనకు ఎన్నో తెలియని విషయాలు, శాస్త్రవేత్తలు పరిశోధించలేని అంశాలు కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే అంతుచెక్కని వింతలకు ప్రపంచం పెట్టింది పేరు. కొన్ని వింతలను పరిశోధకులు ఛేదించినా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉండిపోతాయి. సరిగ్గా అలాంటి మిస్టరీ ఒకటి రాజస్థాన్ లో ఉంది. అక్కడ ఉన్న దేవాలయంలోకి ఎవరైనా వేలకాని వేళ్లలో వెళితే రాళ్లుగా మారిపోతారట. ఆసక్తి కలిగిస్తున్న రహస్యాన్ని మీరే చూడండి. మనం ఎవరినైనా ముట్టుకోగానే రాయిలా మారిపోతామనే విషయాలను చాలా సినిమాల్లోనే చూపించారు. అయితే ఈ దేవాలయంలోకి ఎవరైనా వెళ్తే రాళ్లుగా మారిపోతారట. వినడానికి వింతగా ఉన్నా అక్కడ చాలా మంది దీన్ని నమ్ముతారు. రాజస్థాన్ లోని బర్మర్ జిల్లాలో కిరడు అనే దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో రహస్యం ఏంటంటే ఈ గుడికి ఎవరైనా సూర్యాస్తమయం తరువాత ఎవరైనా వెళితే రాయిగా మారిపోతారట. అందుకని సూర్యాస్తమయం తరువాత ఈ గుడికి ఎవరూ వెళ్లరు. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి వెళ్ళినా తెల్లారేసరికి రాయిగా మారిపోతారని అక్కడ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఎన్నో ఏళ్లుగా ఈ మిస్టరీ ఆ దేవాలయంలో దాగి ఉంది. అయితే అది నిజమా కాదా అనేది సైన్స్ కు కూడా అర్థం కావడం లేదు. అక్కడి పురాణ కథలు ప్రకారం కొన్ని వేల సంవత్సరాల కిందట ఒక ఋషి తన శిష్యులతో కలిసి ఈ దేవాలయానికి వచ్చారని, ఆ ఋషి తన శిష్యులను దేవాలయం దగ్గర విడిచి దగ్గర ప్రాంతాలను చూడటానికి వెళ్లారట. అయితే గురువుగారు ఆ శిష్యులను విడిచిపెట్టి వెళ్లడంతో అక్కడ తిండి లేక ఆ శిష్యులు ఆరోగ్యం క్షీణించిందట. ఆ దేవాలయం ప్రాంతంలో తిరుగుతున్న స్థానికులు ఎవరూ ఆ ఋషి శిష్యులకు సహాయం చేయలేదట. అయితే అక్కడికి వచ్చి తన శిష్యుల బాధలను చూసిన ఆ ఋషి చలించిపోయారని అక్కడి వారి కథనం. అక్కడి వారెవరూ తన శిష్యులకు సహాయం చేయలేదని తెలుసుకున్న ఆ ఋషి ఎంతటి కఠినమైన రాతి హృదయాలు కలిగిన స్థానికులను రాళ్లగా మారమని శపించాడు. అయితే ఆ గ్రామంలో వారు ఎవరు సహాయం చేయలేకపోయినా ఒక మహిళ మాత్రం ఆ ఋషి శిష్యులకు సహాయం చేయడంతో ఆమెకు శాపం వర్తించకుండా చేశాడట. ఆ మహిళను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లాలని చెప్పగా వెళ్తూ వెళ్తూ మధ్యలో వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో ఆ మహిళ కూడా రాయిగా మారిపోయిందని, ఆ మహిళా విగ్రహం ఇప్పటికీ ఆ దేవాలయం సమీపంలో ఉందని స్థానికులు చెబుతారు. ఆ ఋషి శాపం వల్ల దేవాలయానికి సూర్యాస్తమయం తరువాత వెళ్ళినా లేక సూర్యాస్తమయం తరువాత ఆ దేవాలయంలో ఉన్న రాయిగా మారిపోతారని నమ్ముతారు. అక్కడ చాలా మంది ఈ విషయాలను నమ్ముతారు కూడా. అందుకే ఆ గుడి తలుపులు సాయంత్రానికే మూతపడతాయి. అయితే దీని గురించి తెలిసిన చాలా మంది ఆ గుడిలో సూర్యాస్తమయం తరువాత ఉండటానికి భయపడిపోతున్నారు. పరిశోధకులు సైతం వెనకంజ వేస్తున్నారు. ఇటువంటి మిస్టరీలు ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అయితే ఆ మిస్టరీ రహస్యాలను ఛేదించడానికి పరిశోధకులు కుస్తీలు పడుతున్నారు. కొన్ని మిస్టరీలను ఛేదించినా ఎలాంటి మిస్టరీలు మాత్రం ఇంకా రహస్యంగానే ఉన్నాయి. సైంటిస్టులు త్వరలోనే ఈ మిస్టరీని ఛేదించాలని కోరుకుందాం. మీరు ఈ వీడియో గురించి ఏమి చెప్పాలంటే కామెంట్ పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.